జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చిన అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యం మరి ఎవరైతే పిలుస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ మన పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల ద్వారా, వాక్క్షేత్రం ద్వారా ఈ అద్భుతమైన వాక్కులు సత్యాన్ని బయటికి తీయడం జరుగుతుందండి. అక్కడ ఎక్కడైతే వర్క్షాప్ 3 రోజులు జరుగుతుందో అక్కడ ప్రతిరోజు 10 గంటల ధ్యానం అండి. 3 రోజులు 30 గంటల ధ్యానం జరుగుతుంది. తర్వాత పాటలు, నృత్యం, తర్వాత ప్రాక్టికల్స్ జరుగుతున్నాయండి. ఇవి జరగడం ద్వారా చాలా మార్పు వస్తుందండి. అక్కడ ఈ కాన్సెప్ట్ జరగడం ద్వారా 18 ఆదర్శ సూత్రాలు క్లుప్తంగా వివరించడం ద్వారా అక్కడ వచ్చిన వారందరిలో కూడా చాలా మార్పు వస్తుందండి. అది మేము మొన్న ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాము. చాలా అద్భుతంగా జరుగుతుందండి. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఇందులోకి అందరూ కూడా వచ్చి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి పత్రిజీ ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామండి. స్వాగతం మేడం, సుస్వాగతం. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్య ఈ జూమ్ పెట్టిన శైలజ మేడం కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుష్మా మేడం కి, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. ఓకే మేడం, మనము జిల్లెళ్ళముడి అమ్మ చెప్పిన మాటల గురించి చెప్పుకుంటున్నాము. అవి చాలా అద్భుతమైన చిన్న చిన్న పదాలతో చాలా అద్భుతంగా అమ్మ చెప్పారు. వాటి గురించి మనం చెప్పుకుందాం. ఆవిడది ఒక నామం ఉందండి, జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అంటే అందులో 21 అక్షరాలు ఉంటాయండి. ఆ 21 అక్షరాలు కూడా చాలా శక్తివంతమైన, అసలు మనకి అక్షరాలే చాలా శక్తివంతమైనవి. అవి ఇంకా శక్తివంతమైనవి అనమాట. ఆ నామాల్లో ఎంతో అర్థం ఉందన్నమాట. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుణ్ణి చెప్పారనమాట. ఒక్క దేవుణ్ణి ఆ అక్షరాల్లో చెప్పారు మేడం, అదే అమ్మ చెప్పారు. అలా చాలా శక్తివంతమైంది అనమాట అది ఆ మంత్రం. అది అక్కడ నిరంతరం జిల్లెళ్ళముడిలో జరుగుతూ ఉంటుంది నామం. ఆవిడ కూతురు హైమవతి దేవి అనమాట. ఆవిడకి నీ కోరిక ఏంటమ్మా అంటే, నీ నామం ఎప్పుడు ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉండాలి అమ్మా అని కోరింది వాళ్ళ అమ్మాయి. అందుకని నిరంతరం అక్కడ ధ్యానం ఇది సాగుతూనే ఉంటుంది అనమాట. ఈ నామం అంటే అంత అద్భుతమైనది అనమాట. అది ధ్యాసే ధ్యానం. అంటే మనకు కళ్ళు మూసుకొని చేస్తాం మనం ధ్యానం. కానీ అమ్మ ఏమంటారంటే, కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఎలా అయితే ఉన్నారో అలా మనం కళ్ళు తెరిచిన తర్వాత కూడా వచ్చే ఒడిదుడుకులను అన్ని తట్టుకొని ఉండగలగాలి. అదే ధ్యానం, ధ్యాసే. మనము దేని మీద ధ్యాస పెడితే అదే ధ్యానం అవుతుంది అని అన్నారనమాట. మనం ఏం చేస్తాం, ధ్యానం చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి అరిషడ్ వర్గాలు అవి వచ్చేస్తూ ఉంటాయి. అవి రాకుండా ధ్యాన స్థితిలో ఎలా అయితే ఉన్నామో ఆ తర్వాత కూడా మనం అలాగే ఉండగలగడమే చాలా గొప్ప స్థితి అనమాట. అందుకనే ధ్యాసే ధ్యానం అని చెప్పారు. అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మనము ఎన్నో అనుకుంటాము, అనుకున్నప్పుడు కొన్ని మాత్రం జరుగుతాయి, కొన్ని జరగవు. అంటే దానికి ఏంటంటే వివరణ, మనము జరగబోయేది ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది. దాన్ని 6th సెన్స్ అంటారు, లేకపోతే తడైలో చూసామంటారు. అంటే జరగబోయేది మనకి ఆ భావం వచ్చినప్పుడు అది జరుగుతుంది అనమాట. అంటే మనం అనుకున్నది ప్రతిదీ జరగదు, ఏది జరగాలో అదే జరుగుతుంది అనమాట. ఆ జరగబోయేదే ఒక్కొక్కసారి మనకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అంతేగాని మనం అనుకున్న ప్రతిదీ జరగదనమాట. కొన్ని జరుగుతాయి. అమ్మ అంటారు,
నన్ను అడిగితే మీరు అడిగిందే ఇస్తాను. అడగకుండా ఉంటే మీకు ఏది అవసరమో, ఏది కావాలో అదే ఇస్తాను అని ఎంత అద్భుతంగా చెప్పారండి. అందుకని మనం ఏది ఆశించకుండా జరిగిన మన జీవితంలో జరిగిన ప్రతి దానిని యాక్సెప్ట్ చేస్తూ అంతా మన మంచిగా జరిగింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం హాయిగా ఉంటాం. హ్యాపీగా ఉంటాం అన్నమాట. అందుకని ఏది ఎక్స్‌పెక్టేషన్ లేకుండా యాక్సెప్ట్ చేయడంగా మనం నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. వర్షం పడిందనుకోండి, ఆహ్, వర్షం కురిసిన రోజు అంతే. వర్షం కురిసింది. అంతేగాని మనకేదో ఇబ్బందవుతుందని అలా వర్షాన్ని మనం అనుకోకూడదు గదా! అంటే ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అదే సృష్టి నియమం అన్నమాట. మనం వద్దంటే ఆగదు, జరగమంటే జరగదు అన్నమాట. విధి అనేది వర్షం లాంటిది. అంటే కొందరికి అనుకూలం, కొందరికి ప్రతికూలం. వర్షం వచ్చినప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే, పాడు వర్షం పొద్దుటే వచ్చింది. బట్టలారవు. అది ఇలా మనకిబ్బంది బయటికెళ్ళడానికి ఉండదు. ఇలా అనుకుంటారనమాట. అంటే మనము అది వర్షం కురిసే రోజు అంతే. అంతవరకే అనుకోవాలి. అంతేగాని మనకిబ్బంది అనుకుంటే అది ఆగదు గదా! ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొంతమందికి అందుకే ప్రతికూలం, కొంతమందికి అనుకూలం వర్షం. విధి కూడా వర్షం లాంటిది. ఆ వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. అలాగే మనకి కూడా విధిలో ఏది ఎప్పుడు జరగాల్సి ఉందో అది మన జీవితంలోకి వస్తుందనమాట. అలా జరుగుతూ ఉంటుంది. దాన్నే డెస్టినీ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో. అదనమాట. తర్వాత మానవుని జీవితం నవగ్రహాల మీద ఆధారపడి లేదు. కేవలం రాగద్వేషాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. అంటే కొంతమందంటే ఇష్టం, కొంతమందంటే అయిష్టం అన్నమాట. అలా కాకుండా అందరినీ ప్రేమతత్వంతో, అలాగే అందరిలో దైవం ఉంది, అందరు దైవాలే అని గనక మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనకి సృష్టి అంతా చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి జీవి కూడా అందంగా అనిపిస్తుంది. ఆ అమ్మ పంది పిల్లల్ని, కుక్క పిల్లల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకునేదట. ఆవిడ ఒళ్ళో పడుకునేవట. అంటే సకల జీవుల పట్ల ఆవిడ మమకారం చూపించేదన్నమాట. లేని దాని కొరకు ఆశించేది దుఃఖం. ఉన్నది చాలనుకునేది సుఖం. అంటే సుఖము, దుఃఖము మనం ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటూ అది రాలేదనుకోండి అప్పుడు దుఃఖంలో ఉంటాం. అదే ఉన్నది చాలు అని మనం అనుకుంటే అదే సుఖం. అంటే మనం అనుకోవడంలో, మన భావనల్లో, మన ఆలోచనల్లోనే అంతా ఉంటుందన్నమాట. జీవితం అంటే సమస్యల తోరణం అనుకుంటాం మనం. కానీ సమస్యలతో రణం. మనము వాటితో యుద్ధం చేసి మనం గెలవాలన్నమాట. సమస్యకి భయపడితే ఇంకా భయపెడుతుంది మనల్ని. అందుకని వాటితో నేను నిన్ను జయించగలను, నేను నిన్ను అధిగమించగలను, నేను తట్టుకోగలను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఏది కూడా మనకి కష్టం అనిపించదు. ఇష్టమైతే కష్టం అనిపించదండి. ఏదైనా ఇష్టంగా ఉందనుకోండి, ఏదైనా చేయగలం మనం. అదే ఇష్టం లేకపోతే చిన్న దాన్ని కూడా, చిన్న పని కూడా మనం చేయలేమనమాట. కోరిక వేరు, జీవితం వేరు. అంటే ఎన్నో కోరికలుంటాయి. అన్నీ తీరవు. కొన్ని తీరతాయి. అంటే ఈ రెండిటి మధ్య ఎప్పుడు ఘర్షణ ఉంటుంది. కా ప పర్వాలా మనకి స అవసరమైంది మనకి అందుతుంది. ఇది చాలు అని మనం ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో, అప్పుడు లేనిపోని కోరికలన్నీ మనకసలు కలగవండి. కలగవు, హాయిగా ఉంటాం. ఆశ, అసంతృప్తుల కలయికే జీవితం. ఆశ ఉండొచ్చు దేనికైనా. కానీ దురాశ అలా ఉండకూడదనమాట. అత్యాశ ఉండకూడదు. మనకి ఉన్నది ఎప్పుడైతే సరిపోతుంది అనుకుని తృప్తిగా ఉంటామో అదే ముక్తి అనమాట. ఆహ్, బాధలు లేనిది అసలు జీవితమే కాదట. అమ్మ చెప్పిన మాట. అసలు బాధలు ఉండాలనమాట. అందరికీ బాధ ఉంటేనే దాని నుంచి మనం నేర్చుకోగలుగుతాము. ఆ బాధని అధిగమిస్తామనమాట. ఆ బాధని జయిస్తాం. ఏ బాధ లేదనుకోండి, అక్కడ మనం నేర్చుకోవడానికి ఏమీ ఉండదనమాట. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే మనకి ఆహ్, క సమస్యలు, బాధలు వస్తే కదా! అవి ఎలా దాటాలో తెలిసి దాటగలుగుతాం. రాలేదనుకోండి అక్కడే ఉంటాం.
అందుకని బాధలు లేనిది బ్రతుకు కాదు, అలలు లేనిది సముద్రం కాదు. ప్రతి సముద్రంలోనూ అలలు ఉంటాయి. ఆ అలలు లేకపోతే అది సముద్రమే అవ్వదు. ఎందుకంటే వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి అలలు అనేది. చూడండి, మనకు ఒక పాట కూడా ఉంది. కెరటానికి ఆరాటం తీరం చేరాలని, తీరానికి ఉబలాటం ఆ కెరటం కావాలని. తీరం అనుకుంటుందట, అబ్బా కెరటం ఎంత చక్కగా వచ్చి వెళ్తుందో అని. ఆ కెరటం నేనైతే బాగుండు అనుకుంటుందట తీరం. కానీ ఆ తీరం తీరమే, కెరటం కెరటమే. మళ్ళీ వచ్చి సముద్రంలోనే కలిసిపోతుంది అన్నమాట అది. తనకి తెలుసు, తెలిసినా వస్తుంది, ఆవేశంగా వచ్చేస్తుంది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది అన్నమాట. శిల్పానికి ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే అది శిల్పం అవుతుందండి. ఎన్నిటిని తట్టుకుంటుంది. అదే తట్టుకోలేదనుకోండి, ఆ శిల్పం కాలేదు. ఇలాగే ఆ శిల్పం అడిగిందట బయట ఉన్న రాయిని, చూడు నువ్వు రాయివే, నేను రాయినే, కానీ నిన్ను అందరూ మొక్కుతున్నారు, నన్ను అందరు తొక్కుతున్నారు అని అంటుందట బయట ఉన్న రాయి. అప్పుడు చెప్తుంది శిల్పం, నువ్వు ఒక్క దెబ్బ వేయగానే 2 ముక్కలైపోయావు, పగిలిపోయావు, తట్టుకోలేకపోయావు. కానీ నేను ఎన్నో ఉలి దెబ్బలు తట్టుకున్నాను, అందుకే నన్ను మొక్కుతున్నారు, నేను దేవతా శిల్పంగా అయ్యాను అని చెప్తుందట. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒకటి మనకి నేర్పించడానికే వస్తాయి అని అనుకుంటే గనక, అంతా మన మంచికే అనుకుంటే మన జీవితం చాలా బాగుంటుందండి. చాలా హాయిగా ఉంది. ఇదెలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, ఇదేంటి అదేంటి అని అనుకుంటే మనకి ఆన్సర్ ఉండదన్నమాట. అలా జరగాల్సి ఉంది, జరిగింది. ఆ ఇది ఏమిటి అనేది పంచాక్షరి అన్నది అమ్మ. అసలు ఇది ఏమిటి అన్నది అష్టాక్షరి అన్నది. అది చూడండి అసలు. అంటే ప్రతి అక్షరం కూడా అన్ని సజీవమైన, ఎంతో అక్ష అక్షరాలు అంటే క్షరం లేనిది, అంటే వాటికి నాశనం లేనిది, ఎప్పటికీ అక్షరాలు ఉంటాయన్నమాట. అందుకే మన తెలుగు అక్షరాలన్నీ కూడా చాలా శక్తివంతమైన అక్షరాలు అన్నమాట. అచ్చులు హల్లులు ఉంటాయి. అచ్చులు ప్రాణులు, హల్లులు అనేవి ఎందుకంటే ఈ ప్రాణం అచ్చులు లేనిది హల్లులు పలకలేం. ఆ నుంచి అబ్బహ వరకు అవి ప్రాణశక్తి కలవి. ఈ కా దగ్గర నుంచి పలికేటప్పుడు మనం కా అన్నప్పుడు ఆ శబ్దమే వస్తుంది. అంటే ఏంటంటే ఈ హల్లులకన్నిటికీ అచ్చులే ఆధారం. అవి అవే పలుకుతాయి అన్నమాట. అవి లేనిది ఇవన్నీ పలకలేవు అన్నమాట హల్లులు. చూడండి ఎంత శక్తివంతమైనవి అవి. అలాగే ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే ఆ శిల్పం అవుతుంది చెప్పండి. అలాగే మన జీవితంలో కూడా అన్నిటిని మనం వచ్చేవాటన్నిటిని తట్టుకొని నిలబడగలగాలన్నమాట. నేను చేస్తున్నాను అనుకునేది బాధ గల బాధ్యత. నేను నిమిత్త మాత్రుడను, ఒక శక్తి నాతో చేయిస్తోంది, నేను కాదు గొప్ప. నాలో ఉన్న దైవం లేకపోతే శక్తి. శక్తి అంటే అమ్మ, అమ్మ అంటే శక్తి నాతో చేయిస్తోంది అనుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. నేనే చేస్తున్నాను అంటే అక్కడ మళ్ళీ నా వల్ల ఇదంతా అవుతుంది అనుకుంటే అక్కడ మనకు అహంకారం అనేది తొంగి చూస్తుంది. అలా కాదు, నేను నిమిత్త మాత్రుడు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు కదా అర్జునుడితో. నువ్వు నిమిత్త మాత్రుడివి, నువ్వు చంపనంటున్నావు, చంపేదెవరు, చచ్చేదెవరు అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడనమాట. అలాగే మనల్ని ఒక శక్తి నడిపిస్తోంది అని అనుకుంటే గనక మనకి హాయిగా ఉంటుంది. అప్పుడు ఒక భారం, చూడండి చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తారు, కానీ వాళ్ళకి డ్రెస్సులు గాని, బుక్స్ గాని, బ్యాగ్స్ గాని, ఫీజులు గాని ఇవన్నీ వాళ్ళకి అసలు ఆలోచన ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దేని గురించి ఆలోచించరు, బాధపడరు. అలాగే మనం కూడా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. అంటే దానికి రూపం లేనిదే భగవంతుడండి. అసలు భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, రూపరహితుడు. నామం లేదు, నామరహితుడు. సంకల్పం లేదు, సంకల్పరహితుడు. అంటే మొత్తం ఆ భగవంతుడు సృష్టి అన్నమాట ఇదంతా. మనం కూడా భగవంతుడిలో భాగమే. ఎప్పుడైతే మనము మన ఏదైనా మన మంచిగా జరుగుతోంది, ఇదంతా మనతో జరిపించబడుతోంది అని అనుకోవడం చాలా బాగుంటుందండి. హాయిగా ఉంటుందన్నమాట.
చింతకు కారణం సొంతం అనుకోవడమే. ఇప్పుడు ఇది నా సొంతం, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు, ఇలా అన్ని నాది 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 అనుకుంటేనే అత్యంత దాన్ని ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ ఎక్కడ పోతుందో, ఎవరెత్తుకుపోతారో, ఇలా కాకుండా ఆ నా సొంతం కాదు అనుకుంటే అప్పుడు ఏ బాధ ఉండదన్నమాట. అదే చింత. లేని వాడికి లేదని బాధ, ఉన్న వాళ్ళకి దాన్ని ఎలా కాపాడుకోవాలో. అంతే కదండి. ఇప్పుడు బంగారం ఉంటుంది అందరికి, ఇంట్లో పెట్టుకుంటే పోతుందేమో అని చెప్పి అందరు లాకర్‌లో పెడతారు. అంటే వీళ్ళకి బంగారం ఎందుకంటే అవసరానికి అది ఉండదు, తెచ్చుకోవాలి మళ్ళీ. అంటే మనకి అది పోతుందనే భయం. భయంతోటి దాచుకుంటారు అందరూ. అలా కాకుండా ఇంట్లో మనం ఎక్కడికి పోతుంది అనుకోకుండా ఇంట్లోనే ఉంచుకుంటే ఏమీ పోదండి. మనదైనది ఏదైనా సరే మన దగ్గర ఎప్పటికీ ఉంటుంది. మనది కానిదే ఉండదు. అది చింత అనేది మనము తెచ్చుకున్న, నాకు అది లేదు, ఇది లేదు అని అనుకుంటేనే కదా చింత. ఉన్నదాంతో చాలు అనుకుంటే అసలు చింత ఎక్కడుంది? హాయిగా ఉంటుందన్నమాట. భాగ్యవంతుడు ఎవరంటే హాయిగా తిన్నది అరిగేసి చక్కగా నిద్రపోయేవాడు, ధ్యానం చేసుకునేవాడు భాగ్యవంతుడనమాట. ఎంత ధనమున్నా సరే వాళ్ళకి అన్నీ తినలేరు, అనారోగ్యాలు ఉన్నాయనుకోండి. అప్పుడు వాళ్ళకేముంది? సుఖమే ఉంది. వాళ్ళు భాగ్యవంతులు కానే కాదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే భాగ్యవంతులు. ధ్యానం చేసేవాళ్ళే భాగ్యవంతులనమాట. అస్వతంత్రుడికి బాధలెక్కువ, స్వతంత్రుడికి బాధ్యతలెక్కువ. అంటే స్వతంత్రంగా ఉన్నప్పుడు అన్నీ నావే, అంతా నేనే, నేనే అంతా అని అనుకుంటాం. అనుకుని ఎవరినైనా అందరినీ చాలా ప్రేమతత్వంతో చూస్తామనమాట. అలా గాకుండా దేనికి స్వతంత్రం లేదు అనుకుంటే వాళ్ళకి బాధలెక్కువనమాట. అయ్యో! నేనేం చేయడానికి కుదరట్లేదు, నాకీ స్వతంత్రం లేదు అనుకున్న వాళ్ళు ప్రతి దాని గురించి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అదే స్వతంత్రంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరినైనా సరే జాలితో ఆహ్, ఈ అంతా ఒకటే కదా! అంతా ఉన్నది దైవ పదార్థమే అనుకున్నప్పుడు వాళ్ళందరిని కూడా ప్రేమగా చూడగలుగుతారనమాట. అంటే మనము ఏదో చేసి తీర్థయాత్రలు చేసి లేకపోతే అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి అభిషేకాలు చేసి పూజ ఇవన్నీ చేసే కన్నా ప్రతి ఈ సృష్టిలో అణువణువు భగవంతుడిని చూడటమే. ఆ ఒక్క రాయిలోనే కాకుండా అంతటా చూడడమే అదే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తుంది అమ్మ. అంతా ఆత్మగా చూడాలి. ఆత్మ అంటే దైవం. దైవంగా చూస్తే అప్పుడు అదే ఆత్మ సాక్షాత్కారం. ఈ విశ్వం అంతా కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపిస్తాడు. విశ్వరూప సందర్శనం. అంటే అంత నాలోనే ఉన్నాయి అని చెప్తాడనమాట. నీకు నాకు తేడా లేదు. నాలోనే ఉన్నాయి అంటే మరి సృష్టి అంతా భగవంతుడిదే కదా! అలాంటప్పుడు అది మనలో భగవంతుడున్నాడు. ఫస్ట్ గుళ్ళోనే ఉన్నాడు భగవంతుడు అనుకుంటాం. ఆ తర్వాత మనలో ఉన్నాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత మూడో స్థాయి ఏంటి అంటే అంతటా ఉన్నది భగవంతుడే. ఆయన్ని ఎక్కడని వెతుకుతాం? అంతా ఉన్నది దైవమే కదా! అని అర్థమైనప్పుడు అప్పుడు అందరూ అందరినీ కూడా ప్రేమతత్వంతో చూస్తారనమాట. అప్పుడు వర్గాలు ఇవేమీ లేవన్నమాట. కుల మతాలు ఆ తేడాలేమీ లేకుండా అందరినీ చూస్తారు. సన్యాసం అనేది వచ్చేది కానీ ఇచ్చేది కాదు. ఆశయం మారాలి కానీ ఆశ్రమం కాదు. నేను తీసుకుంటాను అని చెప్పి ఆశ్రమానికెళ్తే వాళ్ళ బుద్ధులు మారలేదనుకోండి, అప్పుడు ఉపయోగం ఏముంది? అప్పుడు సన్యాసి ఏముంది? అందుకని సన్యాసం అనేది ఒకరు ఇచ్చేది కాదు. మన లోపల నుంచి వచ్చేదన్నమాట. మన లోపల ఒక ఆశయం ఉన్నప్పుడు సన్యాసం తీసుకోకుండానే మనం అన్ని పనులు చేయొచ్చు. ఇప్పుడు మన సొసైటీ ఉంది అంటే మనకి ఏ డ్రెస్సులు ఉండవు, ఏవి ఉండవు. అంత మామూలుగానే ఉంటాం. కానీ మన ఆశయం మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని చేస్తామనమాట కంపల్సరీ. అందుకే అది అలా ఉండొచ్చనమాట. సన్యాసం తీసుకోకుండానే సన్యాసిలాగా ఉండొచ్చు. ఆ సన్యాసి ఆశ్రమంలోకెళ్ళి అక్కడ సరిగ్గా లేకుండా వేరే బుద్ధులు మారకుండా ఉంటే అసలది ఉపయోగం లేదనమాట. సమయానికి ఏది అవసరమో అది అందడమే సంపద.
మన దగ్గర మనకి అవసరం అనుకోండి డబ్బులు మన దగ్గర లేవు. ఎవరినన్నా అవసరానికి మన అవసరానికి తీసుకుంటే వాళ్ళే మనకి దేవుళ్ళలా కనిపిస్తారు. చూసా దేవుళ్ళే వచ్చి ఆదుకున్నావు అని అంటారు. తర్వాత అవి ఇచ్చేస్తాం మనం. కానీ సమయానికి వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప అన్నమాట. ఏది అవసరమో అది అందడమే సంపద. మనకు అందింది తర్వాత మనం తిరిగి ఇచ్చేస్తాం. అదే లేదనుకోండి చాలా బాధపడాల్సొస్తుంది కదా! మనకేది అవసరమో అది సమయానికి అందుతూ ఉంటే అది చాలండి. చాలా అద్భుతమైన జీవితం అన్నమాట. ఏది కావాలో అది. అడిగిన వారికి అడిగిందే ఇస్తాను. అడగని వారికి ఏది అవసరమో అది ఇస్తాను. ఇక మనం అడగడం ఎందుకండి? మనకు అది కావాలి, ఇది కావాలి అని. మనకి ఏది కావాలో ఆ సమయానికి అది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి ధ్యానము అనే ఆయుధం అనేది మనకుంది. ఆ పత్రిజీ గారు మనకిచ్చారు. ధ్యానం అనే ఆయుధం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఉన్నామో మనకసలు ఏది కావాలో అసలు మనం కోరుకోను కూడా కోరుకోవసరలా. మనకేది ఎప్పుడు అవసరమో అదే మన దగ్గరికి వస్తుందన్నమాట. అది రాగము, ద్వేషము కావాలన్న కోరిక మీదనే పడతాయి. ఎందుకంటే ఒకళ్ళ మీద ప్రేమ ఉందనుకో వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికెళ్ళాలి అలా అనిపిస్తుంది. అది కూడా కోరికే. అలా కాకుండా ద్వేషం ఉందనుకోండి వాళ్ళని చూస్తే మన రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి ఈ 2 కూడా కోరిక మీద ఆధారపడి ఉన్నాయి. అసలు కోరికే లేకపోతే రాగం, ద్వేషం అనేవి కూడా ఉండవు. ఆ 2 ఉండవు. అంతటా ఒకటే భావం కనిపిస్తుందన్నమాట. అందరిలోనూ ఒకటే కనిపిస్తుంది. దైవం కనిపిస్తుంది. పరిమితమైన మమకారం మానవత్వం. సర్వత్రా ఉంటే మమకారం మాధవత్వం. మనం పరిమితమైన నా వాళ్ళు, నా ఇల్లు, అలాగే పరిమితంగా ఉంటే మమకారం అది మానవత్వం. కానీ అంతా ఒకటే, అంతా నా కుటుంబమే, వసుదైక కుటుంబం అని ఎప్పుడైతే అనుకుంటామో అదే మాధవత్వం. మాధవత్వం అంటే ఆ భగవంతుడుగా మనము రూపాంతరం చెందడం. అంతే. మా మామూలుగా ఉంటే, పరిమితమైన ప్రేమ ఉంటే, దానికి మనం షరతులు పెట్టుకుంటాం. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఒకళ్ళంటే ద్వేషం. అదంతా లేకుండా సర్వత్రా అన్నిటి మీద మనం ఆ మమకారం చూపిస్తే అదే భగవంతుడు. భగవంతుడు అయినట్లే అన్నమాట. తన కొరకు చేస్తే రాగం, ఇతరుల కొరకు చేస్తే త్యాగం. మన కోసం మనం ఎన్నైనా చేసుకుంటాం. ఎవరికైనా ఏమన్నా సహాయం చేయాలంటే అమ్మో! ఇవ్వాలా? అంత ఇవ్వాలా? ఒక రూ. 1000 ఇద్దాం అనుకున్న వాళ్ళం 500 ఇస్తే సరిపోతుంది అలా అనుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇతరుల కొరకు చేస్తే అది త్యాగ బుద్ధి ఉన్నట్టు. అదే మన కోసం మనం చేసుకుంటే ఏముందండి అది? మన మీద మన ప్రేమతో మన వాళ్ళకి మాత్రమే చేస్తాం మనం అలా. ఎప్పుడైతే ఇతరుల కొరకు మనం ఏదైనా చేస్తాం, ఒక దానం కానీ, ధర్మం కానీ, ఏదైనా సరే అది త్యాగం అన్నమాట. ఇప్పుడు ఇలా ఇన్ని జూమ్ సెషన్స్ నడుపుతున్నారు. మరి ఎంత బాగా చేస్తున్నారు అంటే అది అండి. అందరి కోసం చేసేది. మన కోసం చేసేది కాదది. ఇతరుల కోసం చేసేది. అందరూ ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అనే కదండీ ఎంతమంది వాళ్ళ సమయాన్నంతా వెచ్చించి మరి వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని మరి ఇలా సెషన్స్ నడుపుతున్నారు. వాళ్ళందరికీ నిజంగా ఆత్మ ప్రణామాలండి. మీ అందరికీ కూడా. అలాగే సర్వత్రా అనురాగమే విరాగం. వైరాగ్యం అంటారు. సార్ చెప్తారు. వైరాగ్యం వద్దంటారు, వైభోగం మనదంటారు అంటారు. అంటే వైరాగ్యం అంటే అన్ని వదిలేయాలని కాదండి. అన్ని వదిలేయక్కర్లా. సర్వత్రా అనురాగమే విరాగం అని చెప్పింది అమ్మ. అందరినీ, అన్నిటిని ప్రేమించడమే అదే వైరాగ్యం అంట. వైరాగ్యం అంటే మనం అన్ని వదిలేసుకోక్కర్లా. అన్ని అనుభవించొచ్చు చక్కగా. ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా రెడీ అవ్వచ్చు. చక్కగా వెళ్ళొచ్చు. అన్నీ అదొద్దు, ఇదొద్దు అని అనుకోవసరలా. అవసరానికి మనం ఫంక్షన్‌కెళ్తే బాగా రెడీ అయ్యి వెళ్తాం. అలాగే ఇంట్లో ఉంటే మామూలుగా ఉంటాం. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి అన్నీ అనుభవించడమే. సర్వత్రా అందరిని ప్రేమించడమే అదే విరాగం అంట. వైరాగ్యం. కొత్త అర్థం చెప్పిందనమాట అమ్మ. కష్టంలో ఉన్నవారిని చూసి స్పందించగలిగేదే మానవత్వం. మనము మనకి కాదు కదా వచ్చింది వేరే వాళ్ళకి మనకెందుకు అని అనుకోకుండా
ఎవరినైనా సరే కష్టంలో మనం ఆదుకోవడం నిజంగా మానవత్వం అండి. అందుకే బాబా చెప్తారు, ప్రేమతత్వం, సమానత్వం, మానవత్వం. అద్భుతంగా 3 పదాల్లో చెప్పారు బాబా. ఎందుకంటే అందరినీ ప్రేమించడం, ప్రేమతత్వంతో ఉంటాం. అందరిని మానవత్వం, మానవత్వంతో అంటే ఒకళ్ళకి ఏదైనా కష్టం కలిగితే మనం స్పందించడం మానవత్వం. అలాగే సమానత్వం. కుల మత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం. ఇవన్నీ ఆయన 3 ముక్కల్లో చెప్పారు బాబా. నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి ఇదివరకు. ఎప్పుడైతే ఆహ్, పత్రి సార్‌ని చూసానో ఆయనలో నాకు బాబా కనిపించారన్నమాట. అప్పుడు అర్థమైంది. అంటే బాబా మనం కూడా ఒకళ్ళంటే ఆ రూపం అంటే ఇష్టం, ఈ రూపం అంటే ఇష్టం అని పెట్టుకుంటాం. కానీ లేదండి. అసలు శక్తి అనేది అనంతం. రూపం అనేది పరిమితం. అందుకని ఎవ్వరైనా సరే, ఈ అమ్మాయినా సరే రూపం పరిమితం అయిపోయింది. ఇప్పుడు రూపం ఆవిడ లేరు కదా! అలాగే పత్రి సార్ కూడా లేరు. అలాగే షిరిడి సార్ ఎంతో మంది మహానుభావులున్నారు. అంటే రూపం అనేది పరిమితం. మనం కూడా అంతేనండి. మన రూపం కూడా పరిమితమే. మన టైం ఎప్పుడైపోతే మనం వెళ్ళిపోవాల్సిందే కదా! శక్తి అనేది అనంతం. ఆత్మశక్తి, ఆత్మ అనేది ఇదనేది అశాశ్వతం అన్నమాట. మనం ఈ రూపంతో కొంతకాలమే ఉంటామన్నమాట. అది అలాగే అమ్మ అంటారు. ఆహ్, ఏ ఒక్కటే అనేకంగా వచ్చింది. ఒక్కటే అనేకంగా. అంటే రూపం లేని శక్తి ఒక రూపం తీసుకొని వచ్చింది. మీరందరూ కూడా అవతారాలే, అవతారాలే అని అంటుందన్నమాట. మీరందరూ కూడా ఒకటే. మీకు నాకు అసలు భేదం లేదు. ఆ! ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో, ఆ దైవత్వం మనలో దేవుడు ఉన్నాడు. కానీ మానవుళ్ళగా ఉన్నాం. ఆ దైవత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనమే దివ్యులమండి. దివ్యులు, దివ్యాత్మ స్వరూపులు అంతే. ఆ క ఆల్రెడీ నారాయణుడు అయి ఇక్కడికి మనకి మానవ రూపంలో నరుడుగా వచ్చాం. ఈ నరుడు నారాయణుడిగా మారి రూపాంతరం చెంది వెళ్ళిపోవాలి అంతే. అంటే ఆల్రెడీ నారాయణుడే నరుడుగా వచ్చాడు. ఈ నరతత్వం నుంచి నారాయణ తత్వం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనమే భగవంతులమని, అప్పుడు మనం ఇక్కడికి భూమి మీదకి రావాల్సిన అవసరం కూడా లేదు. అదే మనకి పత్రి సార్ పదే పదే చెప్పారనమాట. ఆర్తులు అనాథుల సేవయే ఆదినారాయణ సేవ. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో. మనం వెళ్లి గుడికెళ్ళాము, అభిషేకాలు చేశాము, లేతే యజ్ఞాలు చేశాము, యాగాలు చేయించాము. అలా అది పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ మనకి పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, పుణ్యం వల్ల భోగము, పాపం వల్ల రోగము అని చెప్పారు. అప్పుడు అసలు ఈ 2 కూడా చేయకూడదు. ఒక ఒక సత్యం, సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యాన్నే మనం ఆచరించాలన్నమాట. ఎప్పుడైతే అంతటా భగవంతుడిని చూస్తూ, పక్కన వాళ్ళకి మనం అవసరమైనప్పుడు కష్టంలో ఆదుకుని, అవసరమైతే సేవ చేసి ఉన్నామో, అదే ఆదినారాయణుని సేవట. ఆర్తులకి మనం ఎవరిని విసుక్కోకుండా, అసహించుకోకుండా, ఆకలికి ఒక ముద్ద అన్నం పెట్టి, లేతే వాళ్ళకి అవసరానికి వాళ్ళ అవసరాలు మనము తీర్చి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, ధనం లేని వాళ్ళకి ధనం. అలా ఏది లేదో వాళ్ళకి అలా చూస్తే అదే ఆదినారాయణుని సేవట. చూడండి మరి. ఎప్పుడైతే మనం వీళ్ళందరినీ విసుక్కుంటూ, అసహించుకుంటూ మనం వెళ్లి ఎన్ని చేసినా సరే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంత చేసినా ఉపయోగం అనేది ఏమీ లేదండి. భగవంతుడు ఎక్కడో లేడు. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం అంతే. మనము చూడగలగాలి. ప్రతి వస్తువులో భగవంతుడిని చూడాలి. ఎందుకంటే శక్తి అనేది ఉంది కదా! ప్రతి జీవిలో భగవంతుడిని చూడాలి. ఈ విశ్వం అంతా కూడా నిండి ఉన్నది. విశ్వమయ ప్రాణశక్తి. మళ్ళీ శక్తే అమ్మ, అమ్మే శక్తి. అంటే రూపం అనుకుంటే అమ్మ, లేతే శక్తి. ఆది పరాశక్తే ఈ రూపంలో వచ్చిందనమాట. ధర్మంలో కట్టుబాట్లున్నాయి కానీ ప్రేమలో లేవండి. ప్రేమ షరతులు లేని ప్రేమ చూపించాలి మనం. ఇంతవరకే చూపిస్తాను అని అలా మనము చెప్పకూడదు. వీళ్ళకింత అని పంచకూడదనమాట. పర్సంటేజీలు ఏమి లేవు. మొత్తం అందరిని ఒకేలాగా చూడగలిగితే అదే గొప్పండి. అదే ప్రేమతత్వం. అదే అమ్మతత్వం అన్నమాట. అమ్మతత్వం వేరు, అమ్మత్వం వేరు. అమ్మత్వం అంటే అంతటా ఒక్కటిగానే చూడటం. అమ్మతత్వం అంటే మన పిల్లల్ని మాత్రమే చూడటం. అలా ఆవిడ చూస్తుందనమాట.
ప్రతి దొంగ అవనండి, నక్సలైట్ అవనండి, పేదవాడ ఎవరైనా అవనివ్వండి, ఒక అవతార పురుషుల గొప్పవాళ్ళు అవనివ్వండి, పీఠాధిపతులు అవనండి, అందరికి ఒకే పంక్తిలో అక్కడ భోజనం పెడతారు జిల్లేళ్ళ ముడులు. అంటే అందరూ సమానమేనని, ఒక ఆకలి అనే అర్హత ఉంటే చాలు ఇక్కడికి రావడానికి. అన్నపూర్ణాలయం అనేది నా యొక్క గుండె అని చెప్పింది. అమ్మ ఒకసారి ఒక ఆయన వచ్చి, అమ్మ నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. అక్కడ యజ్ఞాలు 108 యజ్ఞకుండాల్లో యజ్ఞాలు జరుగుతున్నాయట అని అడుగుతట. అప్పుడు అమ్మ చెప్పిన మాట ఏంటంటే, నాన్న నువ్వు అంత దూరం వెళ్ళాలా యజ్ఞకుండం చూడాలంటే, ఇక్కడ అన్నపూర్ణాలయంలో ఉన్న యజ్ఞకుండం ఇది చూడు నాన్న, ఇది చూడు చాలు అని అందట. అంటే అంత ఈక్వల్ అన్నమాట. అక్కడ ప్రతి వాళ్ళకి 1957 నుంచి అక్కడ అన్న ప్రసాదం అనేది అందరికీ అమ్మ అక్కడ పెడుతోందనమాట. నిరతాన్న దానం. నిత్యాన్న దానం అంటే రోజు. నిరతాన్న దానం అంటే ఏ టైంలో అయినా 24 గంటల్లో ఏ టైంలోనైనా అక్కడ అన్నం పెడతారు. ఇక్కడ చూడు నాన్న అదే యజ్ఞకుండం అని చెప్పిందట. అంటే అందరి ఆకలి తీర్చేది ఆహారం కాబట్టి అదే అదే యజ్ఞకుండం అని చెప్పింది అమ్మ. ఇప్పటికీ కూడానండి అందరికి ఆ అక్కడ భోజనం పెడతారనమాట. ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్రసాదం అనేది. ఒక ఒక ఆయన వచ్చి నాన్న అమ్మ నావి డబ్బులు పోయినాయి అమ్మా ఇలా అంటే, పోన్లే నాన్న అతనికి ఎంత అవసరమై తీసుకున్నాడు అంటే దొంగ కూడా తన బిడ్డే అని సమర్థించింది అనమాట. అతనికి ఎంత అవసరమై దొంగతనం చేశాడో తీసుకున్నాడో, పోన్లే నాన్న అన్ని పోలేదు కదా, ఇంకా ఉన్నాయి కదా కొన్నే కదా పోయినాయి అన్నదట. అంటే చూడండి ఆ దొంగని కూడా అమ్మ సమర్థించింది, నా బిడ్డే కదా. అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి ఒక దొంగ వచ్చాడట. ఎత్తుక్కుంటుంటే నాన్న అక్కడ కాదు ఇక్కడ ఉన్నాయని చెప్పి నగలు డబ్బులు చూపించిందట. అవి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట. ఇచ్చేసరికి అప్పుడు వాళ్ళ దొంగల్ని తీసుకొచ్చి, అంటే నాన్నగారు ఆ ఊరి కరణం గారు అనమాట. వచ్చేసరికి ఇంటికే తీసుకొస్తే ఆ దొంగని ఎవరైనా ఉన్నారేమో గుర్తుపట్టు అంటే ఎవరు లేరు అందుట అమ్మ. అంటే వాళ్ళు ఎప్పుడొచ్చారో వాళ్ళకి కాస్త భోజనం పెట్టి పంపించండి, ఆకలితో ఉన్నారు అని చెప్పిందట. అంటే ఒక దొంగ అయినా సరే అక్కడ ఇంత అన్నదానం జరుగుతోంది, అక్కడ ఏదో నిధులున్నాయి అని చెప్పి నక్సలైట్లు వచ్చారట అక్కడికి. వచ్చేసరికి వాళ్ళని కూడా అమ్మ వాళ్ళు ఎంత వెతుక్కున్నా, ఎంతమందిని బాధ పెట్టినా సరే వాళ్ళని కూడా ఒక్క మాట అనలేదట. అంటే అక్కడికి వచ్చాక వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఆ అమ్మ చూపు, అమ్మ మాట, అమ్మ ప్రేమతత్వం ఇదంతా వాళ్ళంతా ఎలాంటి వాళ్ళైనా మనుషులు మారిపోయారు అనమాట మంచిగా. అంటే ప్రేమతోటి అలా మార్చేస్తుంది అనమాట ఆవిడ. పూర్వం అయితే అందరినీ రాక్షసుల్ని శిక్షించడానికి, సంహరించడానికి ఆ భగవంతుడు ఒక అవతారంలో వచ్చేవాడు. ఇప్పుడు అమ్మ మనలో ఉన్న రాక్షసత్వం పోగొట్టడానికి, రాక్షసత్వాన్ని మాత్రమే చంపేయడానికి, మనుషుల్ని చంపేస్తే ఎంతమందిని చంపుతారు? అలా ఆ ప్రేమతత్వం నేర్పడం కోసం, ఆ అమ్మతో నేర్పడం కోసం ఆవిడ ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిందనమాట. అలా అక్కడ ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళ గుణాలన్నీ అలా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అక్కడికి ఇప్పటికీ కూడా స్టిల్ ఒక ఆమె ఒక ఆమె ఏం చేస్తుంది, వస్త్రాలు కొన్నదట అమ్మ కోసమని. కొని షాప్కి వెళ్ళి ఇట్లా అమ్మవారికి అంటాను, అయితే వాళ్ళు విగ్రహాలకి ఇవేనండి అని సిల్క్ విగ్రహాలకి ఇవే కడతారని చెప్పి వేరే ఒకవి ఇచ్చారంట. ఇచ్చేసరికి సరే అవి తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఒక వాయిస్ వినపడింది ఆవిడకి, ఏంటి నేను విగ్రహం అనుకున్నావా అని అనేసరికి వెంటనే ఆమె షాప్ లోకి వెళ్ళిపోయి అవన్నీ మార్చేసి వేరే నేతవి మంచివి అంటే కాటన్ ఇవన్నీ దుస్తులు చీరలు తీసుకుందట. అంటే ఏంటి అక్కడ ఉన్నది విగ్రహం కాదు, సాక్షాత్తు నేనే. ఇప్పుడు అణువణువు భగవంతుడు ఉన్నాడు అంటే అక్కడ కూడా మొత్తం అంతటా ఉన్నాడు కదా. అలా అని తెలియచెప్పింది, నేను విగ్రహం అనుకున్నావా,
అవి మ్యాగజైన్స్ వస్తాయండి, విశ్వజనని అని, అలా అందరి అనుభవాలు అవి రాస్తూ ఉంటారన్నమాట. అంటే అమ్మ అమ్మగానే చూడాలన్నమాట. మనం అన్ని దేవాలయాల్లో అలా విగ్రహము అని అంటాం. అక్కడ విగ్రహం అని కూడా అనేవారు ఆవిడ. వసుంధర గారని ఉన్నారు. అలా అమ్మ అనండి, లేతే మూర్తి అనండి అని అంటారు. అంటే అంత నేను సాక్షాత్తు నేనే ఉన్నాను ఇక్కడ అని చెప్పడం అన్నమాట అమ్మ. ఇక్కడే కాదు, మొత్తం ఈ విశ్వం అంతా కూడా నేనే. మీరు ఏం చేసినా నాకు అన్ని తెలుస్తూ ఉంటాయి. అన్ని అన మీకు చేతికి బాధ కలిగిన, ఇంకెక్కడ నా కన్నుకి బాధ కలిగినా మీకు ఎలా తెలుస్తుందో నాకు అలా అన్ని తెలుస్తూ ఉంటాయి అని చెప్పిందట. ఎందుకంటే మీరందరూ కూడా నా అవయవాలే అని అమ్మ చెప్పారు. అవయవాలే, మీరే నేను, నేనే మీరు. అన్ని నేనులు నేనైనా నేను. అంటే మీ అందరిలో ఉన్న నేను అంతా నేనే, నేనే అని చెప్పారు. అయితే పూర్తి ఆస్తికుడికి, పూర్తి నాస్తికుడికి తేడా లేదట. చూడండి, ఏంటంటే పూర్తి ఆస్తికుడు అంటే దైవము ఉన్నాడు అని పూజలు చేసేవాడు. ఆస్తికుడు అంటే దైవం లేడు అనేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నా దైవం, ఆస్తికుడు ఏమంటాడు, అంతా దైవం చేస్తున్నాడు అంటాడు. నాస్తికుడు ఏమంటాడు, అంతా తానే చేశానంటాడు. అంటే దీన్ని కూడా సమర్థించింది అమ్మ. అంటే నాస్తికుల్లో కూడా ఉన్నది దైవమే, అంటే చేసేది తనే కదా, తనే దైవం అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అన్నమాట. అంటే మన భావనలో తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి, మిరపకాయ కారంగా ఉంటుంది, ఆ కారం పెట్టాడు దేవుడు అని అంటాడు. కానీ నాస్తికుడు ఏమంటాడు, దాని స్వభావమే అది అంటాడు. అంటే రెండు అర్థం ఒకటే అంటుంది అమ్మ. పుట్టుకతో జ్ఞానం ఉన్నవాడు అవతారుడు, వచ్చి సాధన చేసేవాడు జ్ఞాని. మనము సాధన చేసుకుంటూ ఉన్నాం. అంటే జ్ఞాని అనేవాడికి వాళ్ళకి అంతా గుర్తుంటుంది కదా, వాళ్ళు ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది, జ్ఞానంతో ఉంటారు. అలాగే అమ్మ కూడా పూర్తి జ్ఞానంతో శివదూతిగా, శివశక్తైక్య రూపిణిగా ఆవిడ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడికి వచ్చి సాధన చేసుకొని జ్ఞానం తెలుసుకుంటాం. వాళ్ళు ఏంటంటే అందుకనే వాళ్ళని మనం అవతారాలు అంటాం. ఇప్పుడు పత్రిజీ కూడా ఆయన ఒక పరమాత్మ, ఆ అవతారంలో మన కోసం వచ్చారు. కానీ మనం అలాగే వచ్చాం, కాకపోతే మనం వచ్చిన పని మర్చిపోయి వేరే పని చేస్తున్నాం కాబట్టి ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం అన్నమాట మనం. అదే మనకి గుర్తుండి, ఆ జ్ఞానం అంతా గుర్తుండి, తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో శిశువు, ఆ తర్వాత ఈ మాయా ప్రపంచంలో పడిపోయి ఆ జ్ఞానం అంతా మర్చిపోతాం అన్నమాట. లోపల ఉన్నప్పుడు అంతా గుర్తుంటుంది, అందరికీ గుర్తుంటుంది. నిగ్రహం కొరకే విగ్రహారాధన. మనలో నిగ్రహం కలగడానికే విగ్రహం ఉందన్నమాట. అంతటా దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ విగ్రహంలో కూడా ఒక శక్తి ఉంది కదా. అయితే మనకి నిగ్రహం కలగాలి, అంతటా దేవుడు ఉన్నాడు అని మనం పూర్తిగా నమ్మలేము. అందువల్ల విగ్రహం వచ్చింది. అవే ఆ విగ్రహం, ఓ దేవుడు అయితే ఇలా ఉంటాడు అని చెప్పడం కోసం అన్నమాట. ఎప్పుడైతే మనకు ఆ నిగ్రహం వస్తుందో, అంతటా దేవుడు ఉన్నాడు కదా అంటే, అప్పుడు ఎక్కడైనా కూర్చొని మనము ధ్యానం చేసుకోవచ్చు. ఏ వేరే క్షేత్రాలకు వెళ్ళకపోయినా మన ఇంట్లో కూర్చున్నా సరే, ఆ నిగ్రహం అనేది మనకు వచ్చిందనుకోండి, మనసు వెంటనే శూన్యమైపోతుంది. అందుకే అమ్మ ధ్యాసే ధ్యానం అనండి. మనము మన ధ్యాస గనక కరెక్ట్ గా ఉంటే, అప్పుడు ధ్యానంలో ఉన్నట్టే. మనం కళ్ళు మూసుకుని కూర్చోకపోయినా ధ్యానంలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ ధ్యాన స్థితిలోనే మనం అన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. దానికోసమే మనం ఆ సాధన చేస్తూ ఉన్నాం. అలా ఉండడం కోసమే. ధ్యానంలో ఎలా అయితే ఉంటామో, అలా తర్వాత కూడా ఉండడం కోసమే ఆ సాధన అవసరం అన్నమాట. మన ధ్యానం అంటే మనం గంట చేసాము అలా చెప్తాం. కానీ ఎప్పుడైతే మనసు శూన్యం ఎంతసేపు అయిందో అదే ధ్యాన స్థితి అండి. లేతే మిగిలిందంతా మనం ఊరికనే కళ్ళు మూసుకొని కూర్చున్నట్టే. మనసు శూన్య స్థితే ధ్యాన స్థితి. అప్పుడు అలా ఉంటాం అన్నమాట మనం. మనం తర్వాత కూడా అలా ఉంటాం, ఈ సాధన ఎప్పుడైతే చేస్తామో. సాకారాన్ని గుర్తించడానికి నిరాకారం, నిరాకారాన్ని గుర్తించడానికి సాకారం అవసరం. అసలు భగవంతుడు నిరాకారం. మన ఆత్మ అనేది కనిపించదు కదండి ఎవరికి, నిరాకారం, ఆకారం లేదు. కానీ ఇప్పుడు గుర్తించాలి అంటే సాకారాన్ని గుర్తించడానికి నిరాకారం.
నిరాకారంగా ఉంది కాబట్టే ఆత్మ మనం సాకారాన్ని గుర్తిస్తున్నాం. తర్వాత నిరాకారాన్ని గుర్తించాలంటే సాకారం అవసరం. భగవంతుడు విగ్రహం చూసి ఓ ఇలా ఉంటాడు అనుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి సాకారం కాదు నిరాకారం అని అర్థమవుతుందో, భగవంతుడికి ఆకారం లేదు అని, అప్పుడు మనము ఆ స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే జస్ట్ ఏ నిగ్రహం కోసం విగ్రహారాధన ఎలాగో ఇది కూడా అంతే. అందుకనే ఒక భగవంతుడి ప్రతిమను చూస్తాం. ఆ తర్వాత నిరాకారం అని మనకు అర్థమవుతుంది అనమాట. అది ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? కొంతమంది అజ్ఞానులు ఉంటారు. అసలు ఎక్కడున్నాడో చూపించు అంటారు. అంటే ఎక్కడని చూపిస్తారు? అందుకని విగ్రహం చూపిస్తారు. లేకపోతే ఇప్పుడు పంచభూతాలు కూడా భగవంతుడే. మరి గాలి కనపడదు. అది స్పర్శిస్తాం మనం. అలాగే ఏదైనా సరే కొన్ని కనపడతాయి, కొన్ని కనిపించవు. అలాగని భగవంతుడు లేడు అనలేం కదా! అంతటా ఉన్నదాన్నే గుర్తించడమే. గుర్తించడానికి ముందు సాకారం అవసరం, తర్వాత నిరాకారం. కాలవ నిండా నీళ్లు ఉంటాయండి. మనకి దాహం వేస్తుంది. కాలవ ఒడ్డున నడుస్తూ ఉంటాం. దాహం వేసినప్పుడు ఎలా తాగుతాము? అది దిగడానికి ఒక రేవు ఉంటే కిందకి దిగుతాం. రేవు లేదనుకోండి ఆ నీళ్లు మనం తాగలేం. ఇప్పుడు ఎలా అయితే కాలవలో దిగడానికి నీ రేవు కావాలో నీళ్లు తాగడానికి, అలాగే మనము నిరాకారం అంటే మన శక్తి స్వరూపం భగవంతులు అని తెలుసుకోవడానికి కూడా ఈ దేవాలయాలు, ఆశ్రమాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ దేవాలయానికి వెళ్తే భగవంతుడు ఇలా ఉన్నాడు. ఇప్పుడు కాలువ దిగడానికి రేవులోంచి దిగి ఎలా వెళ్తామో కిందకి, అలాగే మనకు వెళ్ళడానికి రూట్ అన్నమాట. మన గురించి మనం దైవం గురించి తెలుసుకోవడం కోసం ఈ దేవాలయాలు ఇవన్నీ ఏర్పడ్డాయి, ఆశ్రమాలు. లక్ష్మణుడు రాముని దగ్గర ఉన్నాడు. రాముడితో పాటే లక్ష్మణుడు ఉన్నాడు కదా! కానీ భరతుడు రాముడిని దగ్గర ఉంచుకున్నాడు. చూడండి, రాముడి పాదాలు తీసుకెళ్లి ఆయన రాజ్యపాలన చేశాడు భరతుడు. అంటే ఇక్కడ రాముడి దగ్గర లక్ష్మణుడు ఉన్నాడు, కానీ రాముడిని భరతుడు తన దగ్గర ఉంచుకున్నాడు. అంటే భరతుడే గొప్ప. తన దగ్గరే ఉంచుకుని ఆ పాదుకలతో పాలన చేశాడు అనమాట. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది, కానీ శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాల్లో ఫలానా వాళ్ళ గురించి కానీ అది మన అనుభవం కాదు కదా! ఇప్పుడు ఫలానా ఎవరి గురించైనా మహావతార్ బాబాజీ అవనండి, సాయిబాబా అవనండి, లేకపోతే ఆదిశంకరాచార్య ఎవరైనా వాళ్ళ చరిత్రలు చదువుతూ ఉంటాం. వాళ్ళ అనుభవాలు అలా ఉన్నాయని. కానీ అది మన అనుభవం అవ్వదు కదా! మన అనుభవం మాత్రమే అనుభవం అవుతుంది. అందుకనే అనుభవం మనకి వచ్చిన అనుభవాన్ని బట్టి ఇది మనం కరెక్ట్ గా అందరితో చెప్పగలం. అది శాస్త్రం అవుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తాము, మనసు శూన్యం అవుతుంది. ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. దేవతలు కనిపిస్తారు, పర్వతాలు, ఇవన్నీ ప్రకృతి మొత్తం కనిపిస్తుంది. అంటే ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళ అనుభవం లేదనుకోండి ఏం చెప్పగలరు? ఇప్పుడు పుస్తకంలో చదివినంత అది ఏమో వాళ్ళకి జరిగింది, మనకి జరగలేదు కదా! మనకి జరిగితే అదొక శాస్త్రం అవుతుంది. అలా వాళ్ళకి అయ్యిందనమాట. వాళ్ళు పుస్తకాలు రాశారు. వాళ్ళకి అనుభవమే వాళ్ళు శాస్త్రం రాశారు. మనకు కూడా ఒక అనుభవం వస్తే ఆ అనుభవమే ఒక శాస్త్రం అవుతుందన్నమాట. స్థిమితమైన ప్రజ్ఞ కలవాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఎప్పుడు మనం స్థిమితంగా ఉండాలి. అదేమవుతుంది, ఇదేమవుతుందో, అక్కడ అలా జరుగుతుంది, ఇలా అని ప్రతి క్షణం మనం అదంతా తలుచుకుంటూ ఉంటే మనము స్థితప్రజ్ఞత లేదనమాట మనకి. ఏది జరిగినా నిమ్మక నీరెత్తినట్టు ఉండాలి. ఇలా జరగాలుంది, జరిగింది. ఎన్ని జరిగినా సరే, కరోనా వచ్చింది అప్పుడు అది ఆ టైం రావాల్సి ఏదో ఎంతో మందికి నేర్పించడానికి వచ్చింది దేవత. మన భారతదేశంలో ఉన్న పవిత్రమైన ఏంటి అంటే, అందరినీ పవిత్రమైన పదం దేవత. కరోనాని దేవతే అన్నాము. అలాగే మృత్యు కూడా దేవతే. అంత దేవతే. అంటే ఇక్కడ దేవుడు కానిది అనేది ఏది లేదనమాట. చూడండి, మృత్యువుని కూడా దేవత అంటాం. మరి తర్వాత ఎంత మందికి నేర్పించింది కరోనా. ఏం తినాలో నేర్పించింది, ఎలా ఉండాలో నేర్పించింది, ఏమి చేయాలో నేర్పించింది.
అప్పుడు అందరూ ఇళ్లలో ఉండి చక్కగా ధ్యానాలు చేస్తున్నారు. ఏది జరిగినా సరే మనకి ఒక నేర్పించడానికే వస్తాయి అన్నమాట. అవి. అందుకే పరిస్థితులే గురువు. మనకొచ్చిన పరిస్థితులే ఒక గురువు ఆ రూపంలో వచ్చాడు అని అనుకోవాలన్నమాట. అందుకని స్థిత ప్రజ్ఞత ఏది జరిగినా సరే స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. అంటే మనం దాని గురించి పట్టించుకుని ఓకే బాధపడిపోయి అలా చేయకూడదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయారనుకోండి. వాళ్ళ టైం అయిపోయింది. అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ లోకాల్లో ఏం పనులున్నాయో, ఆ దాని గురించే మనం బాధపడుతూ కూర్చుంటే అది అది కరెక్ట్ కాదు గదా! వాళ్ళ టైం అయిపోయింది వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు శాశ్వతంగా ఇక్కడ ఉండం కదా! అది అన్నమాట స్థిత ప్రజ్ఞత. ఏదన్నా అవని, వర్షం అవని, పిడుగులు పడిని, ఏదన్నా జరగనియండి, తుఫాన్ రానివ్వండి. అంతా అలా చూస్తూ సాక్షిభూతంగా చూస్తూ ఉన్న వాళ్ళే స్థిత ప్రజ్ఞత కలవారు. మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయుడు అని చెప్పింది. అంటే మృత్యు వస్తుందని తెలుసు. అందరికీ తెలుసు. దాని గురించి భయపడతా ఉంటే ఇంకా ముందే వెళ్ళిపోతారు. ఆ భయంతో. అలా కాకుండా భయం లేకుండా అది సహజం కదా! మృత్యు అనేది అనివార్యం అని ఎప్పుడైతే మనం భావిస్తామో, భయం లేకుండా ఉంటామో వాళ్ళే మృత్యుంజయులు. అంతేగాని ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు మృత్యుంజయులు కాదండి. మృత్యు అంటే భయం లేకుండా ఉన్నవాళ్ళు మృత్యుంజయుడు అని అమ్మ చెప్తున్నారు. పత్రిజీ సార్ కూడా చెప్పారది. తనని తాను గుర్తించిన వాడు సర్వాన్ని గుర్తిస్తాడు. ముందు అందుకే రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు ఎప్పుడు కూడా. అంటే మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఉన్న ఆత్మ పదార్థము దైవం అని, పరమాత్మ అని, అప్పుడు మనం అంతటా అదే చూడగలుగుతాం అన్నమాట. మన గురించి మనకే తెలియదు అనుకోండి. తెలియనప్పుడు ఈ ఈ శరీరమే శాశ్వతం. ఇప్పుడు ఇదంతా ఉన్నదంతా అనుభవించాలి. ఏమైనా చేసేయాలి. అంతా మనది చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దేహమే మనది అని మనమే అనుకుంటే. అలా కాకుండా మనలో ఉన్న ఆత్మ పదార్థం అది అది శాశ్వతమైనది. ఇది అశాశ్వతమైనది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు సర్వం కూడా అర్థమవుతుంది. ఈ సర్వం అన్ని గుర్తిస్తాడు. అంతా ఒకటే. నేనే అంతా, అంతా నేనే. నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం దండలోని దారమే. అంటే ఒక పూలు కడతామండి దండ. కానీ ఆ పూలు నిలబడ్డాయంటే దానికి ఆధారం దారం. అంతే కదా! అంటే ఆ దారం ఆ భగవంతుడు అనుకుంటే, మనమందరం కూడా ఆ పూలు లాంటి వాళ్ళం. ఆహ్, ఆహ్, ఆ పూలన్నీ దారం మీద ఆధారపడి ఉన్నాయి. అంతే కదండీ! దారం లేతే పూలన్నీ పడిపోతాయి గదా కింద. అందుకనే ఆ దారము నేను. ఈ సృష్టికర్త నేను. సృష్టి నాది. ఈ సృష్టి అనాది అని చెప్తుంది. మీరంతా సృష్టే. నా సృష్టిలో భాగమే అని చెప్తుంది. అంటే ఏంటంటే ఆ దారం అనేది కనిపించదు. పూలే కనిపిస్తాయి. ఆ పరమాత్మ కూడా కనిపించడు. మనలో ఉన్న ఆత్మ కూడా కనిపించదు గదా! అలా కనపడకుండా ఉంటుంది దారంలాగా. ఈ మనందరం కనిపిస్తూ ఉంటాం పూలలాగా. పూలలాగా. అయితే మనకి 4 వేదాలున్నాయి కదండీ! ఆ 4 వేదాల్లో మనకి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క సారం చెప్పారు. ఒక వాక్యం చెప్పారనమాట. వేద మహావాక్యాలు అని. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ చెప్పారు కదా మనకి. చెప్పినప్పుడు అమ్మ ఇంకా సహజంగా చిన్న పదాలతో ఆ వేదాలకి అర్థం చెప్పిందనమాట. అంటే ఇది పండితులకి, పామరులకి కూడా అర్థమయ్యేటట్టు. అర్థం కానిదంటూ ఏమీ ఉండదన్నమాట. ఏంటంటే మనసులో కుళ్ళుంతల కత్తిపీట మొదటి వేదం అని చెప్పింది. అంటే కత్తిపీటతో మనం ఏం చేస్తామండి? కూరగాయలు కోస్తాం. కూరగాయలు కోసినప్పుడు పుచ్చు వచ్చినప్పుడు అన్ని పక్కన పడేస్తాము. మంచివి మాత్రం మనం తీసుకొని వాడుకుంటాం. అలాగే ఆ కూరల్లో పుచ్చులు అన్నీ ఎలాగైతే పక్కన పడేస్తామో, మనం మంచివి ఎలాగైతే తీసుకుంటామో, అలాగే మన మనస్సులో కుళ్ళు అనేది ఎప్పుడైతే వస్తుందో, దాన్ని కూడా కత్తిపీటతో కూరలు కోసినట్టు, ఆ కుళ్ళునంతా మనం కట్ చేసి తీసేయాలన్నమాట ఎప్పటికప్పుడు. ఇలా నాలో ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి, ఈరోజు నేను ఎవరినైనా అన్నానా, అసూయపడ్డానా, లేతే కుళ్ళుందా, ఇలా అనుకోని మనము తీసేయాలన్నమాట.
దానికి ఒక కత్తిపీట మొదటి వేదం అని చెప్పింది. చూడండి. అంటే సింపుల్ గా ఎవరికైనా అర్థమయ్యేలాగా కత్తిపీట మొదటి వేదం. అంటే మన కుళ్ళునంతా కట్ చేసి తీసేసేది. ఆ తర్వాత రెండవ వేదం చీపురు కట్ట అని చెప్పింది. మనం నిత్యం వాడుకునే వస్తువులండి ఇవి. చీపురు కట్టతో ఏం చేస్తామండి, ఇల్లంతా చెత్తగా ఉంటే మనకి కూడా ప్రశాంతంగా ఉండదు. అప్పుడు అదంతా చీపురుతో ఊడ్చుకుంటే కానీ బాగుండదు. అయితే ఆ చెత్తనంతా చీపురు ఎలా అయితే ఊడిసి మూలకి తోస్తుందో, అలాగే మన లోపల కూడా చెత్త. అంటే చెత్త అంటే మనలో చెత్త ఎలా ఉంటుంది? మన ఆలోచనలు. ఎవరన్నా ఏమన్నా చెప్పిన మాటలు, వేరే నెగెటివ్ గా ఎవరి మీదన్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా! అవన్నీ చెత్త అన్నమాట. ఆ చెత్త పోగొట్టుకోవడానికే కదండీ మనం ధ్యానం చేస్తాం. ఆ ఆలోచనల శాతం తగ్గడానికే కదా! అయితే అవన్నీ కూడా ఆ చెత్తంతా చీపురుతో చెత్త ఎలా ఊడుస్తామో, అలా మనలో ఉన్నది కూడా ఆహ్, ఊడ్చేయాలన్నమాట చీపురుతో. చీపురుతో ఊడ్చేయాలి. అలాగా అదే అన్నమాట. చీపురు అనేది రెండవ వేదం. మూడవ వేదం రోలు, రోకలి. రోలు, రోకలి అన్నప్పుడు పూర్వకాలం ఇప్పుడు ఇలా లేవు కదండీ ఏమి. రో గ్రైండర్‌లు, ఇలా మిక్సీలు ఏమి లేవు. ప్రతిదీ రోట్లోనే దంచుకునేవాళ్ళు. పిండి కావాలన్నా, పచ్చడి కావాలన్నా, పప్పు రుబ్బుకోవాలన్నా అన్ని రోలు వాడేవాళ్ళనమాట. అప్పుడు మనకి పిండి కావాలనుకోండి బియ్యం పిండి, బియ్యం రోట్లో వేసి మనము రోకలితో దంచేవాళ్ళు. అయితే ఆ రోకలి కింద ప్రతి బియ్యపు గింజ నలగబడాలి. నలగపడితేనే పిండవుతుంది. లేతే బియ్యంగానే ఉంటుంది. అయితే అలా చేసేవాళ్ళు. చే ఎలా అయితే ఆ గింజ నలగబడుతుందో, మన జీవితంలో కూడా నలగబడుతూ ఉంటాం మనం. ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక సమస్య రావచ్చు. ఏదో ఒక బాధ రావచ్చు. కష్టం రావచ్చు. ఏదైనా సరే కష్టం, సుఖం, వెలుగు, చీకటి ఇవన్నీ ద్వంద్వాలుగా అనిపిస్తూ ఉంటాయి మనకి. 2గా అనిపిస్తాయి. కానీ ఒకటే అనిపించాలండి. 2గా కనిపిస్తాయి కానీ ఒకటిగా అనిపించాలి మనకి. ఎందుకంటే 2 సహజం. పగలు సూర్యుడొస్తాడు. సాయంత్రం కనబడ్డు. అలాగని లేడా? ఉన్నాడు. సూర్యుడున్నాడు. కానీ మనకి కనిపించడు భూమి తిరగడం వల్ల. అలాగే సత్యం అనేది సూర్యుడు. నిజము అనేది మనకి కనిపించకపోవడం. అందుకని రాత్రి చీకటవుతుంది. అంత మాత్రాన సూర్యుడున్నాడు కదా! కానీ చీకటి కనబడుతుంది. అది నిజం. అంటే 2 కలిసే ఉన్నాయి. 2 కలిసే ఉన్నాయి. అలాగే ప్రతీదీ 2గా మనకి కనిపిస్తుంది. కానీ మనము ఒక్కటిగానే అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కష్టం, సుఖం కూడా ఒకటిలాగానే అనుకోవాలన్నమాట మనం. అలా మూడవ వేదం రోలు, రోకలి. రోలు, రోకలి ఎలా అయితే అవన్నీ నలగబడతాయో, అప్పుడు పిండి మనకి చక్కటి స్వచ్ఛమైన పిండి తయారవుతుంది. అలాగే మనం కూడా అవన్నీ ఎదుర్కొని, మనం అవన్నీ తట్టుకుని ఎప్పుడైతే కలుగుతామో, అప్పుడు మనం కూడా మనలో ఉన్న ఆత్మ పరమాత్మగా అవుతుంది. అందువలన రోలు, రోకలి మూడవ వేదం. నాలుగవ వేదం పొయ్యండి. పొయ్యి. పొయ్యి అంటే ఏదైనా అగ్ని. గ్యాస్ స్టవ్ అనివ్వండి, ఏదైనా అవనండి. పూర్వకాలం కుబ్బట్లు వాడేవాళ్ళం, పొట్టుపొయ్యలు వాడేవాళ్ళం. మరి కిరోసిన్ స్టవ్‌లు వాడేవాళ్ళం. ఏది వాడినా మంట కామన్. అగ్ని అనేది కామన్. దాని మీద మాత్రమే ఉడుకుతాయి అవి. అలా ఈ పొయ్యి అనేది మనము జీవించడానికి ఆహారం అవసరం. మనం శరీరం నిలబడాలంటే ఆహారం కావాలి కదండీ! ఆ ఆహారం అనేది ఆ పొయ్యి ద్వారానే మనకి లభ్యమవుతుంది. ఉత్తవి ఎన్ని కూరగాయలున్నా, ఎన్ని బస్తాల బియ్యం ఉన్నా, మనం అవేం తినలేం. కడుపు నిండదు. తినలేమసలు. అవి వండుకొని మాత్రమే తినాలి. ఆ వండుకోవడానికి ఆధారం పొయ్యి. అందుకని పొయ్యి నాలుగవ వేదం. ఆహ్, తర్వాత ఐదవ వేదం చాట అండి. చాట. చాట అంటే ఇప్పుడు ఎవరిళ్ళలో కనిపించవనుకోండి. అసల చాట అంటే కూడా ఎవరికీ పిల్లలకి కూడా తెలియట్ల. ఆ చాటతో మనం ఇదివరకు చెరుక్కునేవాళ్ళం. చెరుక్కునేటప్పుడు చెత్తంతా బయటకొచ్చేస్తుంది. మంచంతా లోపలే ఉంటుంది. వెనకాలుంటుంది. వేస్ట్ అనేది బయటకొస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని పడేస్తాం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనము చాట గుర్తు చేసుకోవాలి. మనలో మంచి మాత్రం పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తని బయటికి తోసేస్తూ ఉండాలి. వేస్ట్‌ని. వేస్ట్ అనేది. అందుకని ఐదవ వేదం చాట అని చెప్పింది. చూడండి చాట అనేది
మనము ఎప్పటికప్పుడు మనలో ఏమన్నా ఉందా, వేస్ట్ ఏమన్నా ఉందా, నెగెటివ్ ఏమన్నా ఉందా అనుకున్నప్పుడు అప్పుడు చాట గుర్తొస్తే మనం అమ్మో తీసేయాలి, చెరిగేసేయాలి చాటతో అని అవన్నీ మనం బయటికి అంటే ఇన్ని ఆహ్, చాలా చిన్న పదాలతో ఇంత అర్థం వచ్చేటట్టు మనకి ఈ అమ్మ వేదాల గురించి చెప్పిందండి. ఎంత అద్భుతంగా చెప్పిందో. ఏది గుర్తొస్తే మనకి దాన్ని మనము తీసేసుకోవాలి. ఎప్పుడు మన మనసంతా స్వచ్ఛంగా మల్లెపూలాగా ఉంచుకోవాలనమాట. ఏది ఉన్నా మనకే డేంజర్ అండి. మనకే డేంజర్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే మనకి కోపం వచ్చిందనుకోండి. ఆ కోపం క్రోధంగా మారుతుంది. మారినప్పుడు ఏమవుతుంది? మనకి ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా ఉందో ఆలోచనలున్నాయో ఇలా మనకి అదే ఒక అనారోగ్యంలాగా ఒక ప్లేస్‌లో మన శరీరంలో వస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు మనము నెగెటివ్ అనేది ఉందా తీసేయాలి. వస్తుంది. ఎందుకంటే అన్నీ కలిసే ఉంటాయి. ఇప్పుడు మనకి కరెంట్ వైర్ ఉంది. అందులో పాజిటివ్ అదే నెగెటివ్, న్యూట్రల్ 3 ఉంటాయి. 3 ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందించాలి. న్యూట్రల్ అనేది అసలు ఏమి దానివల్ల ఉపయోగం లేదేమో అనుకుంటాం. కానీ అది కూడా ఉండాలి కదా! అందుకని ఎప్పుడు ఏది అవసరమో అది తీసుకుంటూ అవసరం లేని దాన్ని వదిలివేస్తూ మనని మనం చెక్ చేసుకుంటూ ఆహ్, మనలో ఉన్న లోపాలు సరిజేసుకుంటూ మనం ఉన్నామనుకోండి, అప్పుడు చాలా హాయిగా ఉంటాం. దానికి అవసరం ధ్యానం. ఎందుకంటే వచ్చి పడతా ఉంటాయి అన్ని ఆలోచనలు. అమలక్కల చెప్పిన కబుర్లు. అవన్నీ మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలనమాట. మనని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు, అప్పుడు మాత్రం మనం హాయిగా ఉంటాం. ఎంత బావున్నాయండి ఈ వేదాలు. నిజంగా. అయితే ఈ సృష్టినంతా దివ్యంగా చూడటమే దివ్య దృష్టి అంటే మనకి థర్డ్ ఐ ఉంది అలా అన్నీ చెప్తారు కదా! అసలు ఆ థర్డ్ ఐ గురించి ఏదో కనిపించింది దివ్య దృష్టి కాదు. ఈ సృష్టి అంతా మనం దివ్యంగా చూడటమే. ఆ చెట్టు ఎంత అందంగా ఉంది. ఆ వస్తువు ఎంత అందంగా ఉంది. దీన్ని తయారు చేసిన వాడు ఎంత బాగా చేశాడు కదా! ఎంత సృజనాత్మకంగా ఉంది. అలా ప్రతి వస్తువులో ఉన్న గొప్పతనాన్ని ప్రతి జీవిలో ఎందుకంటే ఎవ్వరు ఎవరికన్నా తక్కువ కాదు. ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు అని మనకి పత్రిజీ చెప్పారు. అంటే ఏంటి అందరిలో ఏదో ఒక గొప్ప ఉంటుందన్నమాట. టాలెంట్ ఉంటుంది. అందుకని ఎవ్వరు తక్కువ చేయకూడదనమాట. అందరూ గొప్పవాళ్ళే. నాకొకటి తెలిస్తే మీకు ఇంకోటి తెలుస్తుంది. అంతేగాని నాకే తెలుసు అంటే అదొక అహంకారం అంటే. అన్నీ తెలుసు అన్న వాళ్ళకి ఏమీ తెలియనట్టే గొప్ప లెక్క. ఎందుకంటే వాళ్ళు అలా గొప్పలు చెప్పుకోవడానికి అలా చెప్తా ఉంటారు. అందరికీ అన్నీ తెలియవండి నిజంగా. ఒక జ్ఞానం అనేది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో మనం ఒక నీటి బిందువు నేననుకుంటానలా. ఒక నీటి బిందువు అయినా కాదేమో, అవునో కాదో అని. అంటే నేర్చుకోవాల్సింది ఎంత అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలండి. నేర్చుకున్నప్పుడే మనకు ఆ జ్ఞానం తెలుస్తుంది. నేర్చుకుంటూనే ఉండాలి. నిరంతరం విద్యార్థులమే అన్నమాట మనమంతా. ఏది నాకంతా తెలుసు, అంతా వచ్చేసింది అనుకుంటే ఏం లేదు. అదంతా మన అజ్ఞానం. ఎప్పుడైతే సృష్టినంతా దివ్యంగా చూస్తామో, అదే దివ్య దృష్టి అట. వేరే థర్డ్ ఐతో చూసే దృష్టి అంటే జరగబోయేవి అలా అన్నీ చూస్తారు. కానీ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సృష్టిని అంతా కూడా దివ్యంగా చూడాలి. ఈ సృష్టి ఎంత బావుందో! ప్రతిదాన్ని చూసి మనము అలా ప్రేరణ చెందాలి. ఎంత బావుంది అని. ఆహ్, చెట్టు చెట్టు నిండా పూలు ఉన్నా బావుంటుంది అందంగా. పువ్వులు లేకపోయినా అందంగా ఉంటుంది. అది చూడగలగాలండి ఆ దృష్టి. పచ్చగా ఉండి ఎంతో బావుంటుంది. అది పూలున్నా చూడాలి, అలాగే ఉంది. లేకపోయినా అందంగానే ఉంది అనే భావం రావాలి. అంతే దాన్నే మొత్తం అంతటా దివ్యంగా చూడడం అనేదనమాట. దేవులాడినా దొరకని వాడే దేవుడు. దేవుడు మొత్తం ఈ విశ్వమంతా దేవుడున్నప్పుడు మనం ఎక్కడ వెతుకుతామండి? కాశీలో వెతుకుతామా? లేకపోతే ఇంకెక్కడ షిరిడీలో వెతుకుతామా? తిరుపతిలో వెతుకుతామా? అదే అసలు మొత్తం అంతటా దేవుడే ఉన్నాడు. అందుకే అది తెలియచేయడం కోసమే మనకి ఈ ధ్యాన మార్గాన్ని అందించారు. నువ్వంతటా చూడగలగాలి. ఎక్కడ వెతికినా నీకు దొరకడు. నీలోనే ఉన్నాడు. నీలోనే పెట్టుకొని మొత్తం అంతా వెతుకుతున్నావు. అందుకని దేవులాడినా దొరకడు వాడే దేవుడు. ఆహ్, అంతటా ఉన్న శక్తే ఈ విశ్వమంతా విశ్వమే ప్రాణశక్తి ఉంది. మరి ఆ శక్తే దేవుడు.
మన మనసే దేవుడు. మరి మనలో ఉన్న దేవుడు, మనలో ప్రతి అణువణువున మనము చెయ్యి కదిలించాలన్నా, కాళ్ళతో నడవాలన్నా శక్తి కావాలి. ఆ శక్తే దేవుడు. అందుకని ఎక్కడ లేడు, అంతటే ఉన్నాడు. విశ్వాసమే భగవంతుడు. ఆ విశ్వాసమే మనకి అంతా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు. మనకున్న విశ్వాసం. మనం అనుకున్న రూపంలో కనిపిస్తేనే దేవుణ్ణి గుర్తిస్తాం. మనకి ఈ రూపాలున్నాయి కదండీ! ఆ రూపంలో వస్తేనే మన ఇంటికి శంకు చక్రాలతోనో లేకపోతే అలా వస్తేనే మనం దేవుడు అని గుర్తిస్తాం. కాదు. అసలు రూపమే లేదు భగవంతుడికి. మొత్తం అంతటా ఉన్నదే భగవంతుడు అని అనుకోవడమే. ఒకవేళ భగవంతుడు మన ముందుకొచ్చినా సరే మనం గుర్తించలేమండి. అవునా కాదా? లేతే ఏదైనా వేషం వేసుకొనొచ్చాడా అనుకుంటాం. నాకలా జరిగిందండి. నాకు బాబా అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి పెళ్ళికి బాబా గుడికెళ్ళి నేను వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి రావడం జరిగింది. అక్కడ సైకిల్ స్వామి అని వినే ఉంటారు పేరు. ఆయన ఏం చేశారంటే రూ. 500 డబ్బులిచ్చి మా అమ్మాయికిచ్చి, "బాబా ఇమ్మన్నారమ్మా. నువ్వు పెళ్లి కూతురిని చేసినప్పుడు రూ. 500తో చీర కొనుక్కుని, ఆ చీర కట్టుకోమని చెప్పి బాబా ఇమ్మన్నారని" ఇచ్చారు. సరే అయిపోయింది పెళ్లి హడావిడిలో. ఆహ్, ఒక ఒక ఆయనొచ్చారండి. ఆయన ట్రైన్‌లో చూసా నేను. పరిచయం లేదు, ఏం లేదు. ఆ రూపంలో వచ్చారు బాబా. ఎదురుగా వస్తే నిజంగా గుర్తించలేమండి. నాకిప్పుడు చూడబట్టి భగవంతుడు ఏ రూపంలో మనం గుర్తించలేం. ఆయనలాగా వచ్చినా గుర్తించలేం. అప్పుడు ఆ ట్రైన్‌లో ఒక ఆయన జస్ట్ పరిచయం మాట్లాడారు ట్రైన్‌లో అంతే. ఆ రూపంలో వచ్చారండి. అప్పుడు తెలియలేదు నాకు. వచ్చి నా ఎదురుగా నిలబడి నేనొచ్చాను అన్నారు. మామూలుగా పెళ్ళికి మనం పిలిచినప్పుడు అందరూ నేనొచ్చానని ప్రత్యేకంగా చెప్పరు. ఎందుకంటే మనకి ఆళ్ళు కనిపిస్తారు. వాళ్ళకి మనం కనిపిస్తాం. చెప్పరు. కానీ అలాంటిది ఆయన నా ఎదురుగా నిలబడి ఆ ట్రైన్‌లో చూసిన ఆయన వచ్చి నేనొచ్చానని చెప్పారు. అప్పుడు ఏమైందో తెలీదు. నాకసలు స్పృహే లేదు. అలా ఎంతసేపు అయిందో గూడా తెలీదు. పెళ్లి అదంతా ఎవరు కనిపించలేదు. ఏమీ వినిపించలేదు. అలా ఒక శిలలాగా అయిపోయాను. తర్వాత కొంతసేపటి తర్వాత తెలివొచ్చింది. అప్పుడు చూస్తే ఆయనెక్కడ కనిపించలా. అప్పుడు అర్థం కాలా. అంటే చూడండి భగవంతుడు నిజంగా వేరే రూపంలో వచ్చినా మనం గుర్తుపట్టలేం. అలాగే ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూసామనుకోండి. అదే అదే ఆయనే ఆయనే ఉన్నాడు కదా అందరిలో. అప్పుడు నాకు అర్థమైందనమాట. భగవంతుడు వేరేగా లేడు. అంతటా ఉన్నాడు. మరి నేనేం గుర్తుపట్టాను చెప్పండి? అందుకనే అందరిలో మనం ప్రతి దాంట్లో, ప్రతి వాళ్ళలో భగవంతుడిని చూడటం గనక మనం అలవాటు చేసుకుంటే ఇక వేరే ఎతకడం ఎందుకు? బ భగవంతుడి కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు. పంచభూతాల్లో భగవంతుడే, ఈ సృష్టి భగవంతుడే, ప్రకృతి భగవంతుడే, ప్రతి జీవి భగవంతుడే, ప్రతి వస్తువులో కూడా భగవంతుడే ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అయితే నేను మీలో దైవత్వం చూస్తాను. మీ అందరిని దైవాలుగా చూస్తాను. మీరే నన్ను చూడట్లేదు. ఒక మనిషిగా చూస్తున్నారు అంటోంది అమ్మ. అంటే ఇప్పుడు మహిమలు కొన్ని చూపించిందావిడ. ఇంకా ఎక్కువ మహిమలు చూపించారనుకోండి. ఆ మహిమ లేనప్పుడు, మహిమ చూపించనప్పుడు, అప్పుడు మనం ఆవిడని నమ్మం కదా! భగవంతుడు అన్నీ ఇస్తూ ఉంటే భగవంతుడిని నమ్ముతాం. కానీ మనకి ప్రాప్తం లేనిది ఆయన మన యోగంలో లేనిది ఇవ్వడు కదా! ఇవ్వనప్పుడు ఏమవుతుంది? ఆ నమ్మకం పోతుంది ఆయన మీద. అందుకని ఆహ్, మీకు అడిగితే అడిగిందే ఇస్తాను. అడగకపోతే ఏది అవసరమో ఇస్తాను అని చెప్పిందనమాట ఆవిడ. సర్వము దైవమని తెలుసుకోవడమే సర్వజ్ఞత్వం. సర్వము అంతా దైవమే ఉంది. పంచభూతాలు ఏ శక్తి చేత నడపబడుతున్నాయో ఆ శక్తే దేవుడు. ఆ పంచభూతాలే మనలో కూడా ఉన్నాయి కదండీ! మనలో కూడా ఉన్నాయి. మనని నడిపిస్తున్నాయి. అంటే ఏంటంటే టోటల్‌గా అసలు మనలో ఉన్న శక్తి, శక్తే భగవంతుడు. అది మీరు ఆత్మ వేరు, మనస్సు వేరు, శరీరం వేరు, అణువణువు వేరు అలా కాదు. శక్తి అంతా మన లోపల ఉంది గదా! బాడీ అంతా ఉంది. ఉన్నప్పుడు అదే భగవంతుడు. కదిలే కాలు కనిపిస్తుంది. కదిలించే శక్తి కనిపించదు. మనం నడుస్తూ ఉంటాం. మనం నడిపించే కాలు ఎవరిదండి? ఆ శక్తి నడిపిస్తుంది. మనలో ఉన్న శక్తి. అదే ఆ శక్తి లేదనుకోండి, నడుస్తామా మనం? నడవలేం కదా! ఆ లోపలే ఉంటాం, పడుకుంటాం. క క నడవలేనప్పుడు ఏం చేస్తాం? బయటికెళ్ళం. ఆ శక్తి ఎక్కడైతే మొత్తం అంతటా ఉన్నది ఆ శక్తే అన్నమాట.
కానీ కనిపించదు ఆ శక్తి. చేతులు నీవి కానీ చేతలు నీవి కాదు. అంటే మన చేతులు మనవి. చేతులతో మనం చేస్తాం. ఏదైనా చేస్తాం. అన్ని పనులు. కానీ ఆ చేయించే శక్తి మన లోపల ఉన్న దైవానిది. ఆ శక్తే మనల్ని చేయిస్తోందనమాట. అందుకనే అన్నీ అనుకున్నవి జరగవు. తనకున్నవి తప్పవు. ఆ చేతులే చేయిస్తాయి. యద్భావం తద్భవతి అంటాం కదండీ! ఇది కూడా నాకు క్లారిటీ వచ్చింది. మనం అనుకున్నదే జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం ఇప్పటిదాకా. కానీ యద్భావం తద్భవతి అంటే మనం అనుకున్నదే జరగాలి అనుకుంటే ప్రతిదీ జరగాలి. నాకిప్పుడు ఒక ₹1,00,000 డబ్బులు కావాలంటే వస్తాయండి? ఇప్పుడు అనుకున్నదే జరగదు. కొన్నే జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకంటే ఆ జరగబోయేది మనం భావిస్తాం. మనం అనుకుంటాం కాబట్టి అది జరుగుతుంది. మనం అనుకున్నది జరగడం కాదు. జరగబోయేదాన్ని మనం అనుకుంటాం కాబట్టి జరుగుతోంది. అందుకనే అన్నీ జరగవు. ఒక్కొక్కసారి జరగబోయేది మనకి అదే సిక్స్త్ సెన్స్ చెప్పింది అంటారు చూడండి. మన ఇన్నర్‌లోంచి వచ్చిందంటారు. ఇన్నర్ మెసేజ్ అంటారు. ఇన్నర్ వాయిస్ అంటారు. ఆత్మవాణి అంటారు. అలాంటివి జరగబోయేవి మనకి కొన్ని తెలుస్తాయి. అది జరుగుతుంది. ఎంత తేడా ఉందో చూడండి. మనం అనుకున్నది జరిగింది కాదు. జరగబోయేది మనం అనుకున్నాం. మనం అనుకున్నాం కాబట్టి జరిగింది. మనకి అనుకునేలా ఆ శక్తి మనకి అనిపిచ్చింది. మనకి. ఆత్మవాణి అనేది మనకి అనిపిస్తుంది, కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఒక వాయిస్ వినిపించొచ్చు. మనకొక రూపం కనిపించొచ్చు. ఒకటి అనిపించొచ్చు మన మనసుకి. మన స్థితిని బట్టి. మనం మనసుతో జీవించేటప్పుడు ఏదైనా అనిపిస్తాయి. అవన్నీ ఏమి జరగవు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అనిపించేవి జరుగుతాయి. అంటే జరుగుతుంది కాబట్టే మనకి అనిపిస్తుంది. అసలు ఈ పాయింట్ నాకు భలే నచ్చిందండి. అయితే కలత లేకపోతే నలత ఏం చేస్తుంది? మనము కలతగా ఉంటేనే కదా మనకి బాడీలో నలత వస్తుంది. నలతగా ఉన్నావేంటి అని అడుగుతారు. శరీరం బాగోపోతే. అక్కడ కారణం ఏంటి? కలత. ఆ కలత ఎక్కడుంటుంది? మన మనసులో ఉంటుంది. మనసులో కలత ఉంటే శరీరం చూడండి ఎంత బాధగా ఉన్నప్పుడు మనం శరీరం కదిలించలేమండి. ఆహ్, నిజంగానే ఎవరన్నా ఏదో బాగా కష్టం వచ్చింది, ఏదో దుఃఖం వచ్చింది. మనం అసలు ఏ పని చేయలేం. ఏ ఆలోచన రాదు. మనసు అసలు పని చేయదు. శరీరం పని చేయదు. మనస్సుకి, శరీరానికి ఉన్న కనెక్షన్ అది. మనసు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది. శరీరం ఎలా ఉంటే మనసు అలా ఉంటుంది. ఎందుకంటే మరి మన 2 ఒకటే కదా! వేరే అన్నీ మనవే. శరీరం మనదే, మనసు మనదే, బుద్ధి మనదే, ఆత్మ. ఆత్మ ఇవన్నీ చేయిస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఆహ్, ఇలా చేతులు అలా అవే మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. జరగబోయేది అనుకుంటాం కాబట్టి అది జరుగుతుంది. చూసావా నేను అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నదే జరిగింది. అను అనిపిస్తుంది అప్పుడు. కానీ అనుకున్నది జరగదు. తనకున్నది తప్పదు. ఆ మాట రెండే 2 పదాలండి. అసలెంత అర్థం ఉంది అందులో. అనుకున్నది ప్రతిదీ జరగదు. మనకి ఏవైతే రాసిపెట్టున్నాయో, ఏదైతే అదేదో విధిరాత అనుకోండి, లేతే మనమే రాసుకొచ్చామనుకోండి, లేకపోతే మనకు జరగాల్సి ఉంది అనుకోండి, ఏదైనా అదే జరుగుతుంది. చూడండి. ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళాలని బయలుదేరుతాం. చుట్టాలొస్తారు. ఆగిపోతాం గదా! అప్పుడు మనం అనుకున్నది జరగలేదు కదా! అంటే ఏంటి? వాళ్ళు రావాల్సి ఉంది. అందుకని మనం వెళ్ళడం అవ్వలేదు. అలా ప్రతిదీ మన జీవితంలో జరిగేవి ప్రతిదీ అలా గనక మనం అన్వయించుకుని చక్కగా అర్థం చేసుకుంటే, అసలు దేని గురించి ఇది జరగలేదు అని బాధ ఉండదు. అది జరిగింది అని బాధ ఉండదనమాట. ఆహ్, దుఃఖానికి చరమదశ సంతోషం. సంతోషానికి చరమదశ దుఃఖం. అంటే ఇప్పుడు ఆహ్, సుఖం, దుఃఖం కలిసే ఉంటాయి. కానీ చూడండి సుఖంలో కమ్ముంది, దుఃఖంలో కమ్ముంది. కదా! మొదటి అక్షరాలు ఒక్కటే వేరు. అంటే ఏంటి? 2 ఒకటే. 2 ఒకటే. ఒకదాని పక్కన ఒకటుంటుంది. ఎప్పుడైతే మనకు దుఃఖంగా ఉన్నామో, ఆ దుఃఖం అనేది ఎల్లకాలం ఉండదు. సుఖమొస్తుంది. అలాగని సుఖమొచ్చిన తర్వాత అది కూడా ఎప్పుడూ ఉండదు. తర్వాత దుఃఖమొస్తుంది. ఈ సుఖ దుఃఖాల కలయికే మన జీవితం. అది గనక మనకు అర్థమైతే స్థిత ప్రజ్ఞతతో ఉంటామనమాట మనం. లేకపోతే దేన్ని భరించలేం. భరించలేనిదే బాధ, సహించలేనిదే హింస. మనము ఏదైతే బాధ ఎక్కువైనప్పుడు భరించలేక ఏడుస్తాం. అదే బాధ. భరించగలిగినప్పుడు ఏడవమండి. భరిస్తాం. తట్టుకుంటాం.
తట్టుకోలేనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడే, భరించలేనంత దుఃఖం వస్తే బాధ కలుగుతుంది. తర్వాత సహించలేనిది హింస. మనం సహించినప్పుడు అది హింస అనిపించదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాంసాహారం తింటారు. తినేవాళ్ళు ధ్యానంలోకి వచ్చాక మానేశారు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి హింస అనిపించలా. వాళ్ళు సహించగలిగారు. మన కోసమే ఆ జీవులు ఉన్నాయి అనుకున్నారు, తిన్నారు హ్యాపీగా. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో అప్పుడు అది హింస అని అర్థమైంది, మానేశారు. అంటే ఏంటి? మనము సహించలేనిది హింస. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అబ్బా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా తింటున్నారబ్బా, సాటి జీవుల్ని ఎలా చంపుతున్నారు, మరి అంతకుముందు తిన్న వాళ్ళేగా వాళ్ళు. అప్పుడు సహించగలిగారు, ఇప్పుడు సహించలేకపోతున్నారు. అందుకని సహించలేనిది హింస, భరించలేనిది బాధ. ఇవన్నీ గనక మనం గుర్తుపెట్టుకుంటేనండి చాలా చాలా బాగుంటుంది. మన నిత్య జీవితంలో గనక ఒక్కొక్కటే ఇలా అలవాటు చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది అనమాట. ఇష్టం లేనిదే కష్టం. మనం ఇష్టం లేకుండా ఏది చేయలేమండి. ఇష్టంతో చేసింది కష్టం అనిపించదు, ఎలాంటిదైనా సరే. అదే ఇష్టం లేకపోతే చిన్న పని కూడా కష్టం అనిపిస్తుంది. అలాగే వర్గం మేడం లేనిది స్వర్గం. మనం ఆ వర్గం ఈ వర్గం. టైం అయిపోయింది మేడం. 7:15 అవుతుంది మేడం. ఆ వర్గం ఈ వర్గం అనుకున్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. అసలు వర్గమే లేదు, అంతా ఒకటే అనుకున్నప్పుడు మనం స్వర్గంలో ఉన్నట్టు అన్నమాట. వర్గం లేనిది స్వర్గం. ఇలాంటి ఆణిముత్యాల మేడం ఎన్ని చెప్పిందంటే అమ్మ, అసలు లెక్కే లేదనమాట. అవన్నీ అర్థం చేసుకునే కొద్దీ మన నిత్య జీవితంలో మనం పాటిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, టైం అయిపోయినట్టుంది కదా మేడం. టైం ఎక్కువ తీసేసుకున్నాను. సారీ మేడం. పర్లేదు. అలా అయ్యో థ్యాంక్ యూ.